శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వ్యాపించిన కాలంలో ఈ ప్రసాదాలు కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవటం అనే కాన్సెప్ట్ వచ్చింది. నైవేద్యము అనేది కూడా దీన్ని ఎలా చూడొచ్చు? ఇది నిజంగా బయట నుంచి తీసుకొచ్చి స్వామివారికి వెంటనే పెట్టేసి ఫాస్ట్గా పూజ చేసేసుకొని తూతు మంత్రంగా ఇలా చేసేసేయచ్చా, లేదంటే నిజంగా ఇబ్బంది పడ్డ వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఫస్ట్ సమస్య ఎక్కడొస్తుందంటేనండి, పని చేసే ఓపిక ఎవరికీ లేదు నెంబర్ 1. నెంబర్ 2, అసలు వంటలు కొన్ని ఎవరికీ తెలియదు, పాతకాలం వంటలు. ఇప్పుడు నైవేద్యాలంటే ఇప్పుడు వినాయక చవితి అనుకోండి, ఎంతమందికి జిల్లేడికాయలు చేయడం వచ్చు? జిల్లేడికాయలంటే స్వీట్ నేను అనేది. అంటే మా సైడ్ జిల్లేడికాయలు అంటాము, కొంతమంది కుడుములు అంటారు, మనకు తెలియదు. స్వీట్ పెట్టి పైన మనం బియ్య పిండి పెట్టి వరి పిండి పెట్టి చేస్తాం. మళ్ళీ బియ్య పిండిని వరిపిండి అంటారు. అంటే ప్రాంతాలను బట్టి మారుతుంది. దాన్ని మళ్ళీ కుక్కర్లో దాన్ని ఆవిరి మీద ఉడికించి, అది పెద్ద ప్రాసెస్. అది ఎంతమందికి తెలుసు? ఉండ్రాలు చేయటం కూడా అందరికీ రాదు. ఇప్పుడు కొంతమంది శనగపప్పుతో చేస్తారు, బొబ్బర్లతో చేస్తాం. తెల్ల బొబ్బర్లు ఉంటాయి, ఎర్ర బొబ్బర్లు ఉంటాయి. అంటే విధానం. కొంతమంది మా ఇళ్ళల్లో అయితే బియ్యం మనమే మొరుం పడతాం. ఓకే, అంటే మనం అలా చెయ్యాలి అనుకుంటే శ్రద్ధగా అలా చేస్తాం. కాదులే మనం బయట మరపట్టించింది అంటే అమ్ముతున్నారు కదా, ఏదో బ్రాండ్స్ వస్తున్నాయి, బ్రాండ్ కూడా కొనుక్కుంటాం. అంటే నేను అనేది ఏంటంటే ఫస్ట్ చేయటం వచ్చా రాదా. ఇప్పుడు పూజా విధానం, మనకి పూజా విధానం కూడా ఒకప్పుడు ఒక పుస్తకం, ఎప్పుడో తరతరాలుగా మన ఇంట్లో అలా వారసత్వంగా వచ్చిన ఒక పుస్తకం ఉండేది. అది నలిగిపోయినా చిరిగిపోయినా ఆ పుస్తకాన్ని కష్టపడి చదివి, సాధారణంగా మీకు వినాయక చవితి పూజ మగవాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. మగవాళ్ళే చేసుకుంటారు ఎక్కువ. ఆడవాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు. అంటే నైవేద్యాలు లేకపోతే పూజకి సంబంధించిందంతా కూడా రెడీ చేసి పెట్టి, అసలు పాలవల్లి కట్టడం అనేది ఒక పెద్ద పని. అది ముందు రోజు రాత్రి 12-1 గంట వరకు కట్టేవాళ్ళం. ఒక్కొక్క పండు జాగ్రత్తగా దాని ట్రైన్ ద్వారా అంతా కట్టి, దాని ముచ్చికలు ఉండేలాగా చూసి తెచ్చుకుని పళ్ళు. అన్నిటికంటే మీకు పంపర్ పనాసకాయ తెలుసా? పంపర్ పనాస, అది మధ్యలో కట్టేవాళ్ళు. ఓకే ఓకే. అంటే చాలా మంది కట్టరు, అంటే మీకు అంత స్ట్రాంగ్ గా పాలవెల్లి ఉండాలి. 4 మొక్కజొన్నలు, 4 యాపిల్స్, 4 వెలక్కాయలు, తర్వాత 4 యాపిల్స్, మంచి నల్లటి ద్రాక్ష గుత్తి, అవి కూడా అంటే ఎక్కువ ప్లేస్ ఉంటే 4 కడతాం అవి కూడా. తర్వాత పేపకాయలను వచ్చేవి, మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, తెలియకపోవచ్చు. పేపకాయలు అంటే పుల్లగా ఉంటాయి అవి కూడా, అంటే వాక్కాయలు లాగానే, కానీ ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఒక గోధుమ రంగులో కాయ ఉండి అది కూడా గుత్తిలాగానే వస్తుంది. లోపల మీకు ఇప్పుడు అదేంటది, మనం తాటి ముంజలు తింటాం చూడండి, ఆ ముంజలాగా ఉంటుంది అది, కానీ పులుపు ఉంటుంది. అట్లా అలా రకరకాలుగా కడతాం అన్నమాట. సో అది కట్టడమే మనకు ఒక పండగ వాతావరణం, ఒక యూనిటీని తీసుకొస్తుంది. ఇన్ని రకాల పళ్ళు కడతాం కదండి, మొక్కజొన్న పొత్తులు కడతాం కదా, ఆ మొక్కజొన్న పొత్తులు 3వ రోజు మళ్ళీ మనకి సాయంకాలం అమ్మ చేసి పెట్టేస్తారు. అంటే కాల్చి ఆ పొత్తులు అంటారు వాటిని. మొక్కజొన్న అనుకుంటే పొత్తులు అంటారు. సో పొత్తులు అమ్మ గ్యాస్ మీదో కుంపటి మీదో కాల్చి ఇచ్చారు. అవన్నీ కూడా ఒక మెమరీస్ అన్నమాట. అంటే ఇప్పుడు యాక్చువల్గా పండగ పరమార్థం ఏంటి? అందరం కలిసి ఆనందంగా చేసుకోవటంలో మనకి మంచి వైబ్స్ మన బాడీలో వస్తాయి, వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది. అది తేవటానికి మార్కెట్కి వెళ్ళడం దగ్గర నుంచి ఎవరు వెళ్ళాలి అనే దగ్గర పోటీలు వస్తాయి. అన్నయ్యలు వెళ్ళాలా, చెల్లెళ్ళు వెళ్ళాలా, నాన్నగారు వెళ్ళాలా. అసలు అది ఉమ్మడి కుటుంబంలో చాలా అందంగా ఉండేదండి. ఇప్పుడు ఏమైంది, అన్ని ఆర్డర్లే మనకి, టక్క 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 ఆర్డర్స్, 10 నిమిషాల్లో వాడు తెచ్చేస్తాడు. ఈ బాడీ కదలదు, మైండ్లో ఏమి ఆనందం రాదు. వచ్చిందా ప్యాకెట్ విప్పామా, అది నిన్నటిదో మొన్నటిదో నిలవన్నదో వడిస్తాడు. ఏంటి నేను అనేది పళ్ళు ఇవి కూడా ఆ ఫ్రెష్నెస్ లేదు. అప్పుడు తోటలు ఉంటే తోటల మారేడుకాయలు కూడా తెచ్చి తెంపుకుని కట్టేవాళ్ళం. అంటే చెట్లు ఉంటే వీళ్ళల్లో. పత్రి కూడా అంతేనండి, పెరట్లోకి వెళ్ళి ఏరుకుని తెచ్చుకోవటమే. అది మనం తెలుసుకుంటాం. అసలు ఫస్ట్ దీని పరమార్థం అది. ఆ పేరు తెలుసుకుని దాని ప్రయోజనం ఏంటో తెలుసుకుని మన పూజ చేస్తాం కాబట్టి ఆ
దానికి కూడా ఒక ఔషధ గుణాలు ఉంటాయి కదా, అది మన శరీరానికి మంచిది. ఓకే. అందుకని మన పూజలన్నీ కూడా మీరు శాస్త్రోక్తంగా చేస్తారు, శాస్త్రీయంగా ఉంటాయన్నీ. హ్మ్. హ్మ్. అది మనం తెలుసుకోకుండా ప్రతిదీ ఇప్పుడు మనకేంటంటే, నేను ఎంత ఘనంగా చేశాను, మీరు ఎంత ఘనంగా చేశారో అక్కర్లా, ఎంత నిష్టగా చేశారో కావాలి. హ్మ్. హ్మ్. మా ఇళ్ళల్లో చిన్నప్పటి నుంచి మట్టి మట్టి వినాయకుళ్ళే. ఇంట్లో కూడా చేసేవాళ్ళం, మట్టి తెచ్చుకుని. ఎర్రమట్టి ఉండేది మాకు, ఒండ్రు మట్టి అంటారు. హ్మ్. ఒండ్రు మట్టి అంటే మీకు మళ్ళా నదుల దగ్గర దొరుకుతుంది. ఓకే. అది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. హ్మ్. అంటే ఒక అదృష్టం ఏంటంటే, మేము ఊళ్ళల్లో పెరగటం వల్ల కొద్దిగా జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం అని నేను అన్ను, హ్మ్. ప్రతిదీ కొద్ది కొద్దిగా తెలుస్తుంది. ఆ చేసేది కూడా మా పెద్దనాన్నగారో లేకపోతే మా తాతగారులో చెప్పేవాళ్ళు మాకు. ఎందుకు చేయాలి, ఏంటి, ఎలా చేయాలి నేర్పించేవాళ్ళు. హ్మ్. హ్మ్. తర్వాత గురువుగారు వచ్చి పూజ చేయిస్తారు. పిల్లలందరూ చేసుకుంటారు. ఆ పిల్లలు చేసుకోవడానికి ఆడ మగ ఉండదు. కానీ పెద్దవాళ్ళు చేయరు, ఆడవాళ్ళు చేయరు ఎక్కువ. నాకు తెలిసి వినాయక చవితి మగవాళ్ళది. హ్మ్. అంటే నేను అలా చూశాను. హ్మ్. సో మీరన్నారు ఈ నైవేద్యాల దాకా వచ్చేసరికి మనం పాయసం చేస్తాం, పులగం చేస్తాం, పచ్చి పులుసు చేస్తాం. అంటే ప్రత్యేకంగా మేము అవే చేస్తాం. కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేస్తాం. అంటే కొంతమంది పద్ధతులు వేరేగా ఉండొచ్చు, వాళ్ళ అలవాట్లను బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఓకే. తర్వాత ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు సాధారణంగా చేసే వంటకాలు ఇవి. పులిహార కొంతమంది చేస్తారు. హ్మ్. అయితే మీరన్నారు ఇప్పుడు ఏమైందంటే, ప్రతిదీ ప్యాకేజ్ కాబట్టి ఇప్పుడు పలహారాల ప్యాకేజ్, నైవేద్యాల ప్యాకేజ్ కొత్తగా ఆన్‌లైన్‌లో వచ్చింది. అయితే మీరు దేవుడికి పెట్టేటప్పుడు ఇది పెట్టచ్చా? అది వాళ్ళ ఇష్టం. మామూలుగా అయితే నైవేద్యం అంటే మనం ఆహ్, అంటే పద్ధతులను బట్టి ఉంటుంది. మనం సొంతంగా ప్రిపేర్ చేసి హ్మ్. ఒక పాయసం పెట్టినా, లేదు ఒక బెల్లం ముక్క పెట్టండి, ఎవ్వడు అడగడు మిమ్మల్ని. దేవుడికి మీరు ఏమి నివేదిస్తున్నారని దేవుడు అడగడు. కానీ ఆయనకి ఇష్టం కాబట్టి వినాయకుడికి ఉండ్రాళ్ళును, జిల్లేడికాయలు మనం ఇష్టంగా చేసి అక్కడ పెడతాం. ఆయన పేరు చెప్పుకొని మనం తింటాం. హ్మ్. కాబట్టి ఆ చేయటంలో ఉండే ఆనందాన్ని వీళ్ళు కోల్పోతున్నారు. ఏవండీ ఇప్పుడు నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇవ్వడం తప్పు, ఒప్పు నేను చెప్పను. ఓకే. కానీ మనం చేయడం నేర్చుకుని చేసిన దానికిను, మనం ఎక్కడి నుంచో తెప్పించి ఆయనకి పెట్టి మనం తింటే ఆ భావన రాదు. ఆ పూజకి ఒక పరిపూర్ణత రాదనేది నా ఉద్దేశం. హ్మ్. అంతేగాని మీరు చెయ్యండి, చెయ్యొద్దు, మీరు లేతే ఆర్డర్ ఇవ్వకండి అని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు బతకడం కోసం వాళ్ళు అమ్ముతున్నారు. వీళ్ళు చేసుకోవడం కోసం వీళ్ళు కొనుక్కుంటున్నారు. ఓపిక లేకో, తెలియకో, లేకపోతే సమయాభావం వల్లో రకరకాల కారణాలు. కానీ ఎంత సమయం లేకపోయినా మనం చెయ్యాలి అనుకుంటే కొద్దో గొప్పో ఏదైనా మనం చెయ్యొచ్చు. సమయాన్ని మనం విభజించుకోవాలి. నేను చెప్పేదది. ఇవాళ మీరు 9కి వెళ్ళాలంటే ఒక గంట ముందు లేవాలి. కాదు 10కి అన్నారనుకోండి, అదే రోజు లేచేట్టుగానే లేస్తారు. సో, దాన్ని మీ మనస్సుని మీరు నియంత్రించుకోవాలి. మీకు అలారం అనేది మీ మెదడులో ఉండాలి. నేను అలారం పెట్టుకొని లేవనెప్పుడు. ఓకే. మీరు లేవాలనుకుంటే ఒక 5 నిమిషాలు ముందు లేస్తారు తెలుసా మీకు? 3:00కంటే 5 నిమిషాలతో 3:00కే మీకు మెలకువ వస్తుంది. సో, సంకల్పం అంటారు. అది సంకల్పం అంటే. హ్మ్. సంకల్పం అంటే ఏదీ లేదు. పూజ దగ్గర సంకల్పం చెప్పుకోవాలంటారు చూడండి, అది వేరు. ఓకే. ఇది మన భావన. నేను చేయగలను, చెయ్యాలి అనుకుంటే దాన్ని సంకల్పం అనుకుంటాం. అందుకని నైవేద్యాల విషయంలో మొన్న ఒక ఆవిడ, ఒక ఏమనాలి, సీరియల్ ఆర్టిస్ట్. హ్మ్. మనం ఆవిడ గురించి మాట్లాడుకున్నాం, వాయినాల గురించి. అవును. అవును. సో, ఆవిడ ప్రమోషన్ కూడా చేశారు ఆవిడ పూజలో హ్మ్. నైవేద్యాలది. హ్మ్. అది మనం అబ్జెక్ట్ చేస్తాం. మీరు విడిగా ప్రమోట్ చేసుకోండి, నో అబ్జెక్షన్. ఒక పూజని మీరు చూపించుకుంటూ, పూజలో మళ్ళా ఒక ప్రమోషన్స్ ఇచ్చుకొని, ఇంకా పూజ పరమార్థం ఏంటి? దేనికి చూపించారు మీరు? మన గొప్పలు చూపించుకోవటానికి కాదు కదండీ పూజలు. నేను ఎంత గ్రాండ్ శారీ కట్టుకున్నాను, ఎంత మంచి జ్యువెలరీ వేసుకున్నాను, అది మీరు ఫోటో సెషన్ విడిగా పెట్టుకోవచ్చు, ఏం తప్పులేదు. దానికంటూ కొంతమంది ఉంటారు మీ ఫ్యాన్స్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. హ్మ్. బట్ వైల్ డూయింగ్ అంటే మనం ఒక పూజ చేసేటప్పుడు పూజా విధానం అనేది ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ముస్లిమ్స్‌ని ఎవరినైనా ఇట్లా మనం వీడియోస్ చూస్తున్నామా? చెప్పండి నాకు. హ్మ్. వాళ్ళ నమాజ్ ఫోటోలు ఎప్పుడైనా మనం చూసామా? అంటే వాళ్ళకి పూజలు ఉండవు, వాళ్ళకి దేవుడు నిరాకారుడు. నేను కాదని అంటలే. కానీ ఆడవాళ్ళేమి మసీదులకెళ్ళరు వాళ్ళు. హ్మ్. క్రిస్టియన్స్ పోనీ చర్చిలు పెడుతున్నారా వాళ్ళు? మీరు చూడండి, నాకెక్కడ కోపమొస్తుందంటే, గుళ్ళకెళ్ళి అక్కడ సెల్ఫీలు,
అసలు ఎట్లా అలౌ చేస్తున్నారు నాకు అర్థం కాదు. ఎందుకు అలౌ చేస్తున్నారు మీరు కొన్ని గుళ్ళల్లో? ఉమ్, చేయొద్దు. ఉమ్, మీరు విష్ణుమూర్తి గుళ్ళల్లో ఎక్కడా కూడా ఫోటోలు బయటికి రావు. కానీ శివుడిని అనుమతిస్తారు. అది కూడా ఎందుకు చేయాలి మీరు? ఒక శాంక్టిటీ అనేది ఉంటుంది అప్పుడు. దేవుడిని మనం మన సెల్ఫీల కోసం వాడుకోవటం ఏంటి? మీ ఇంట్లో దేవుడిని మీ ఇష్టం, మీరు ఎలాగైనా చూపించుకోండి, అది మీ వ్యక్తిగతం. కానీ గుళ్ళకి వచ్చేసరికి మీరు అసలు గుడికి వెళ్ళేది మనం ఒక మనశ్శాంతి కోసం వెళ్తాం. మనం ఎంత వినమ్రంగా, ఎంత నిశ్శబ్దంగా దేవుణ్ణి దర్శించుకోవాలండి. నా దృష్టి మీ చీర మీద ఉంటుంది, లేకపోతే పక్క ఆవిడ పెట్టుకున్న పూల మీద ఉంటుంది, లేకపోతే ఆవిడ పెట్టుకున్న నగల మీద ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఎవరో ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు వెనకాల. ఉమ్, మీకు ఈ అనుభవాలు చాలాసార్లు అవుతాయి. ఉమ్, ఉమ్, పిల్లల ఏడుపుని మనం ఏం తప్పు పట్టక్కర్లేదు. చిన్నపిల్లలు ఏడుస్తారు, అదంతా ఏమీ సమస్య లేదు. కానీ పనికి మాలిన విషయాలు చేసి ఇంకొక ముఖ్యమైనది మన కోపం వచ్చే అంశం ఏంటంటే, నేను చాలా గొప్ప, నాకు బాగా డబ్బులు ఉంటాయి, 4 ఉంగరాలు ఉంటాయి, నేను ముందు వెళ్ళిపోవాలి. మీరు అవి కూడా చూస్తారు. నాకు ఒకసారి అనుభవం అయింది, నేను చాలా హర్ట్ అయ్యా. అంటే నేను ఎందుకు హర్ట్ అయ్యానంటే, నేను నిల్చుని దండం పెట్టుకుంటున్నానండి. ఉమ్, ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక రాజకీయ నాయకుడు ఎవడో వచ్చాడు, చిన్నో చెతకో, నాకు అసలు ఎవరో కూడా తెలియదు. నన్ను పక్కకి జరిపేశాడు. నేనేం మాట్లాడలే, వచ్చేసా. ఇప్పుడు ఇంకా గుడికి వెళ్ళబుద్ధి కాదు, అంతే, అంతకుమించి ఏం జరగదు. అది అసలు జస్ట్ ఇమాజిన్, నేను గొడవ చేయొచ్చు, కానీ గుడిలో గొడవ చేయటానికి నేను వెళ్ళలా, నేను దేవుడిని దర్శించుకోవటానికి వెళ్ళా. అది కూడా అయినవల్లిలో జరిగింది నాకు. అక్కడ వెళ్ళి నేను కాదండి, నేను జర్నలిస్ట్ అండి, మీరు నన్ను తోసేశారండి. అవసరం లేదు. అక్కడ నేను నా గొప్పతనం ప్రదర్శించుకోవటానికో, నన్ను నేను చూపించుకోవటానికో వెళ్ళను. కాబట్టి నేను ఒక్కటే చెప్తా, మనం గుడికి వెళ్ళినప్పుడు గుడిలో ఒక సామాన్య భక్తుడిలాగా వెళ్ళాలి ఎవరైనా సరే. నా ఉద్దేశం అయితే అది. right. అలాగే నైవేద్యాల విషయంలో మీరు అన్నట్టుగా, నైవేద్యాలు మీరు ఆన్లైన్ తెప్పించుకోండి, కానీ దేవుడికి పెట్టేటప్పుడు మీకు ఎంత వీలైతే అంత, ఇంత పాయసం చేసి పెట్టండి. లేదు, మీరు వండుకున్న అన్నం, కూర, పప్పు కూడా పెట్టచ్చు, తప్పులేదు. తెలుసా మీకు, నైవేద్యం అనేది మన ఇంట్లో వండుకున్నది మనం, అదే నైవేద్యం అంటే. Yes. అది నేను చెప్తా. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే మీరు సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, మీ ప్రమోషన్స్ చేసుకోవడం గురించి మాకేమీ సంబంధం లేదు. కానీ ఏది చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎప్పుడు చేస్తున్నాము అనేది తెలుసుకుంటే బాగుంటుంది అనేది మనం చెప్తాం. రైట్ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.